నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి వార్తా సమాహారంలో ఒకటి రెండు జాతీయ వార్తలు, కొన్ని అంతర్జాతీయ వార్తలు, ఎక్కువగా రాష్ట్రానికి సంబంధించిన వార్తల సమాహారాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వాటిల్లో అతి ముఖ్యమైనది ఎట్టకేలకు తీవ్ర గందరగోళం మధ్య పార్లమెంట్లో లీకేజ్ నియంత్రణ బిల్లును, లేకపోతే లీకేజీ నిరోధక బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగలిగింది. దీని నేపథ్యం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో నీట్ లీకేజ్ వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు కనుక కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీని మీద నిరసన జరిగింది. అలాగే జంతర్ మంతర్ దగ్గర తీవ్ర గందరగోళం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేశారు. బాష్పవాయువు ఇలాంటి రకరకాల సంఘటనల నేపథ్యంలో సిజెపి దీనికి సంబంధించి పెద్ద పెద్ద డిమాండ్లను ప్రవేశపెట్టింది. వాటిల్లో ముఖ్యమైనది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో మొత్తానికి ఆయనతో రాజీనామా చేయించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుందనమాట. ఒకటి కాదు, 2 సార్లు కాదు, 2014 నుంచి 2024 దాకా దాదాపు 89 సార్లు వివిధ ఎంట్రన్స్ పేపర్లు వివిధ రాష్ట్రాల్లో లీకేజీ అయ్యాయని దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద దుమారమే లేపింది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఎంట్రన్స్ పేపర్ లీకేజ్ జరగకుండా ఉండేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ఫోసిస్ నిర్వాహకుల్లో ఒకరైన నందన్ నీలాకరి దీనికి అధ్యక్షత వహిస్తారు. అలాగే ఇంకొంతమంది ఇంకొక 5 సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు. ఈలోపే కేంద్రం ఈ లీకేజ్ నియంత్రణ లేకపోతే నిరోధక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. దీని మీద చాలా సవరణలను విపక్షాలు సూచించాయి. అయినప్పటికీ ముజువాణి ఓటుతో ఈ బిల్లును ఓకే చేశారు. దీంతో ఇక నుంచి చాలా కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ బిల్లు కనుక పూర్తిగా అమల్లోకి కనుక వస్తే ఎవరైతే లీకేజీకి పాల్పడతారో లేకపోతే నిందితులుగా ఉంటారో వాళ్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించే అంశాలను దాంట్లో చూపించారు. సో ఇప్పుడు దీని మీద కూడా కాంగ్రెస్ అంతగా సంతృప్తి చెందలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే జైరాం రమేష్ తదితరులు ఈ బిల్లుకు సంబంధించి లోక్సభలో నానా యాగి చేశారు. ముఖ్యంగా అంతకుముందు కె రాధాకృష్ణన్ కమిటీ వేశారని దానిలో ఆయన 101 సూచనలు చేశారని, ఆ సూచనలు ఏమాత్రం అమలు చేయకుండానే మళ్ళీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంటున్నారు. ఇవన్నీ చేసేలాగా లేదు. ఇదంతా ప్రభుత్వ అలసత్వానికి లేకపోతే ప్రభుత్వం చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తుందని చెప్పి అంతకుముందు పార్లమెంట్లో చాలా గొడవ చేశారు. అయినప్పటికీ సంఖ్యాబలం ఉండటం చేత ఈ బిల్లుకు అంటే లీకేజ్ నియంత్రణ నిరోధక బిల్లుకు ఆమోదం లభించినట్లయింది. ఇకనైనా ఇలాంటి లీకేజీలు లేకుండా ఎగ్జామినేషన్ జరుగుతుందని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వ్యయ ప్రయాసాలకు వచ్చి పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తుంటే ఒక్క నిమిషంలో అదేదో లీక్ అయిపోయిందని వార్త కనుక వస్తే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది. కొంతమంది బలహీనులు బలవన్మరణం పొందిన సంఘటన కూడా మనం దీంట్లో చూసాం. దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన సంఘటన ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల జరిగింది. సో ఇప్పుడు అలాంటి వాటికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉండేందుకే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. కాకపోతే పూర్తి పాట వాళ్ళు చదివేదాకా ఈ బిల్లులో ఉన్న అంతర్యం ఏంటో తెలియదు. సో అయినప్పటికీ మొత్తానికి బిల్లు అయితే వచ్చింది. కేంద్రం ఒక మంచి పని చేసినట్టుగా కూడా మనం భావించాలి. సో ఇది అంటే జాతీయ స్థాయి వార్తలకు సంబంధించిన ఒకనొక వార్త. అన్ని ప్రధాన పత్రికల్లోనూ సోషల్ మీడియా వేదికల్లోనూ చాలా ప్రాచుర్యం పొందిన వార్త. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఒకనొక వార్త ఏంటంటే టీడీపీకి చెందిన నాయకులు కానీ నేతలు కానీ లేకుంటే కార్యకర్తలు కానీ మిగతా శ్రేణులు కానీ వైసీపీ ఏవైనా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే వాటిల్లో వేదికలు పంచుకోవడానికి వీల్లేదు అని చెప్పి పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఒక హుకుం జారీ చేశాడు. ఈ హుకుం జారీ చేయడానికి నేపథ్యం ఏంటంటే దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా కాపునాడు ఆధ్వర్యంలో ఒక సంతాప సభ జరిగింది. ఆ సంతాప సభకు ఎమ్మెల్యే బొండా ఉమా అంటే కాపు సామాజిక వర్గానికి చెందినవారు కనుక ఆ హోదాలో ఆయన ఆ సభకు వెళ్ళారు.
ఆ సభలో ఆయన మాట్లాడిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను గమనించాల్సిన అంశం. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, కాపు నేతగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభు అంకిత భావానికి మారుపేరని, ఆయన కాపు ఉద్యమం చేయడంలో చాలా కృషి చేశారని, కాపు రిజర్వేషన్ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి ఆయన ప్రయత్నించాలని, అలాంటి అంకిత భావం ఉన్న వ్యక్తిని కాపుల్లో మరి ఎక్కడా చూడలేమని చెప్తూ, ఆయనకి సంబంధించిన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేస్తానని చెప్పి బోండా ఉమ అక్కడ చెప్పారు. సో ఈ వార్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి రుచించలేదు. అసలు ఆ సమావేశానికి వెళ్ళటం ఏంటి, అది వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేశారు అంటున్నారు. కానీ అది కాపు నేతలు ఏర్పాటు చేశారు కనుక, కాపు నేతగా నేను అక్కడికి వెళ్ళాను, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా నేను అక్కడికి వెళ్ళాను అని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో బొండా ఉమ అక్కడికి వెళ్ళటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో వెంటనే దీని మీద చాలా సీరియస్ అయిన చంద్రబాబు నాయుడు ఆ హక్కును జారీ చేయటం, భవిష్యత్తులో ఎవ్వరూ వైసీపీ నేతలు అరేంజ్ చేసిన సమావేశాల్లో వేదికను పంచుకోవడానికి అవసరం లేదు, అక్కర్లేదు అని చెప్పి ఆయన ఆ హక్కులు చెప్తూ బొండా ఉమాకు షోకాజ్ నోటీసులు అందజేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే క్రమశిక్షణా సంఘంలో సభ్యుడైన నిమ్మల కూడా రామనాయుడికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అతనికి షోకాజ్ నోటీస్ వెళ్ళింది. తన షోకాజ్ నోటీసుకి వాళ్ళిద్దరి ముందు బొండా ఉమా హాజరయ్యి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పారు. తాను కాపు నాయకుడుగా మాత్రమే అక్కడికి వెళ్ళాను, లేకపోతే కాపు ప్రతినిధిగా మాత్రమే అక్కడికి వెళ్ళాను తప్ప అది వైసీపీ వాళ్ళు అరేంజ్ చేసిందా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అరేంజ్ చేసిందా అనే దానికి నేను ఏం పట్టించుకోలేదు. ఆయన కాపులందరికీ ఇష్టమైన వ్యక్తి, కాపు నేతల్లో అగ్రగణ్యంగా ఉన్న వ్యక్తి. అతను చనిపోతే ఆ మృతికి నేను సంతాపం తెలియజేశాను తప్ప ఆయన చెప్పిన దాంట్లో ఉన్నమాటలే నేను చెప్పాను. కానీ తెలుగుదేశం పార్టీకి కొంచెం ఆగ్రహం తెప్పించిన ఒకానొక అంశం ఏంటంటే, 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కాపు ఉద్యమమేనని చెప్పి ఉమా అక్కడ చెప్పడం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి చాలా కోపం వచ్చినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి బొండా ఉమా వెళ్ళారు, అతను సంజాయిషి సమాధానం ఏదో ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందుతారా లేకపోతే మరిన్ని అంత సమాచారాన్ని వాళ్ళు కోరతారా అని చెప్పి, లేకపోతే క్రమశిక్షణ చర్యలే తీసుకుంటారా అని ఈలోపు పుకార్లు షికారులు చేశాయి. అయితే ఆయన చెప్పిన దానికి పార్టీ అధిష్టానం సంతృప్తి చెందిందని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్పడంతో ఈ కథ ఇంతటితో ముగిసింది అని చెప్పి మనం భావించాల్సి ఉంది. ఆయన చెప్పింది సమాధానమే కానీ సంజాయిషి కాదు అని వైసీపీ చెప్తున్నది. అయినా మనుషులు చనిపోయినప్పుడు సంతాపం తెలియజేయటం కూడా పార్టీ క్రమశిక్షణ రాహిత్యం ఎలా అవుతుంది అని చెప్పి ఒక పక్క వైసీపీ కూడా యాగి చేయటం అనేది ఈ వార్తలోని ఒక అంశంగా చెప్పుకోవాలి. ఇంకొక అంశం రాష్ట్రానికి సంబంధించింది. జంతర్ మంతర్ గొడవ చాలా దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే కొన్ని దేశాల్లో కూడా దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం లభించింది. సో జంతర్ మంతర్లో నిరసనలు చేసేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన CJP ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ఉద్యమం ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. దానికి CJPకి దానికి ఏం సంబంధం లేదు. కానీ జన్జీ ఇప్పుడంతా యుగం నడుస్తుంది కనుక వాళ్ళంతా ఒకటైపోయి మొన్న ఈ మధ్య జరిగిన డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అసలు డిఎస్సి పేపరే లీక్ అయిందని, స్పోర్ట్స్ కోటాలో ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏకంగా ఉద్యోగాలను అమ్మేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తూ వచ్చింది. సో దీన్నే కేంద్ర బిందువుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు దీనికి సంబంధించి ఉద్యమాన్ని చేపట్టారు. సో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు విశ్వప్రయత్నం చేశారు ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి. అసలు ఈ నిరసన కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అక్కడక్కడ మాత్రం ఈ ఉద్యమం తాలూకు వేడి వాడి అక్కడ తెలిసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి మీడియా మిశ్రమ స్పందన కనబరిచింది. కొన్ని మీడియా సంస్థలు అలాగే సోషల్ మీడియా వేదికల్లో అయితే ఇది సూపర్ హిట్ అయింది, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో కూడా జన్జీ చాలా బలపడిపోతుంది. యువకులు చాలా ఆగ్రహ విషయాలతో ఉన్నారు. ఒక ప్రక్క ఉద్యోగాలు లేకపోతుంటే మరో ప్రక్క ఉద్యోగాలను అమ్ముకోవడం ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా బలంగా తయారయ్యారు. అందువల్లనే ఈ ఉద్యమం మరింత పెరుగుతుంది అని చెప్పి ఒక వర్గం మీడియా, ఒక వర్గం అని చెప్పాల్సిన వైసీపీకి సంబంధించిన మీడియాలో ఆ కథనాలు వస్తే అసలు అలాంటిది ఏమీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు క్రెడిబిలిటీ లేదు. అందుకే యువతలు అసలు ఎవరో రాలేదు, ఈ ఉద్యమం అటర్ ఫ్లాప్ అని చెప్పి అధికార పక్ష అనుకూల మీడియాలో కొన్ని కథనాలు వచ్చినాయి. ఏదేమైనా మొత్తానికి రాష్ట్రంలో కూడా విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండు మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక విధంగా సాక్షి లాంటి మీడియా ఛానల్లో చూపించిన దాని ప్రకారం అయితే జన సమీకరణ బాగానే జరిగినట్టున్నది. ముఖ్యంగా డిఎస్సి పేపర్ లీకేజ్ అనే కొత్త అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ముందుగానే తమకు కావాల్సిన వాళ్ళకు ఈ పేపర్ని ఇచ్చారని, తద్వారా వాళ్ళు అర్హులు కాకపోయినా కూడా ఉద్యోగాలు ఇచ్చారని దీని మీద పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో యాగి చేస్తూ వచ్చారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్ మీట్లో డిఎస్సికి సంబంధించి చేశారు. యువత చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు. అలాగే పనిలో పనిగా జంతర్ మంతర్లో జరిగిన దానికి కూడా ఆయన పరోక్షంగా మద్దతు పలికినట్టుగా ఆయన మాటల వల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన దీని మీదే గుచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక అంశం తీసుకుంటే ఆ అంశాన్ని రాజకీయం చేయడం అనేది అన్ని రాజకీయాలు చేసే పనే, రాజకీయ పార్టీలు చేసే పనే. సో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా అలాగే జరుగుతుంది. కేంద్రంలో అధికార పార్టీ వర్సెస్ విపక్షాలు జరిగిన ఆ యుద్ధాన్నే ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కాకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉందని, అందుకే ఆ పార్టీ చేపట్టిన అంశాలు ఏవి అంతగా విజయం సాధించట్లేదనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. ఇది ఒక వార్తగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధాన వార్తగా మనం చెప్పుకోవాలి. ఏదేమైనా ఈ జన్జీ అనేది మెల్లమెల్లగా విస్తరిస్తూ వస్తుంది అన్ని రాష్ట్రాలకు. మన రాష్ట్రంలో కూడా అలా విస్తరించే అవకాశాలు ఉన్నాయని కొన్ని మీడియా, మధ్యస్థంగా ఉండే మీడియాలు కూడా, మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ఇక ఉత్తరాంధ్రకు వరప్రదాయనిగా, లేకపోతే ఉత్తర ప్రాంతానికి మకుటాయమానంగా భావించే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పౌరయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇంకా మిగతా మంత్రులు, మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం లేకపోతే కూటమి నేతలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులందరూ సమక్షంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అట్టహాసంగా జరిగినట్టు భావించారు. దీనికి ముందు ప్రతి విమర్శలు విపరీతంగా జరిగాయి. మేమే అంతా చేసాం, మా పాలనలో ఉన్నప్పుడే, మేము పరిపాలనలో ఉన్నప్పుడే 2019 నుంచి 24 దాకా మేము రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడే ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి అన్ని పనులు సక్సెస్ చేసామని చెప్పి భూసేకరణ చేసాము, వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చాము, రైతులకు రావాల్సిన పారితోషికాలు మొత్తం ఇచ్చేసి పరిహారాలు అన్నీ చెల్లించేసాము, నీటికి విద్యుత్తుకి పర్మిషన్లు సంపాదించాము, అవి ఏర్పాటు చేశాము, జాతీయ స్థాయిలో రావాల్సిన ఎన్ఓసీలన్నీ మేమే సంపాదించాము, తెలుగుదేశం వదిలేసిన కొంత స్థలాన్ని అంటే భూమిని మేము మళ్ళా సేకరించగలిగాము. ఇదంతా మేము చేస్తే తామే ఇదంతా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం అనేది సిగ్గు చేయడని ఒక పక్క వైసీపీ దాడికి దిగితే, తామేమీ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఎదురుదాడికి దిగింది. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎర్ర బస్సు కూడా వెళ్ళని చోటకు ఎయిర్ బస్సులు రావటం ఏంటి అని చెప్పి అప్పుడు చేతులు ఎత్తేసింది మన వైసీపీ. అలాంటి పార్టీ తామే అన్ని చేశానని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. సో ఇలా మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీన అట్టహాసంగా దీనికి సంబంధించి మంచి మైలేజ్ వచ్చిందనే మనం చెప్పుకోవాలి అన్ని వార్తాపత్రికల్లో దీనికి సంబంధించి. ఇక క్రెడిట్ చోరీ అనే ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసి వైసీపీ తమ ఖాతాలో
వేసుకోవాలని చూసింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యూహాలకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన చాలా పటిష్టంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రకరకాల సోషల్ మీడియా యూట్యూబర్స్ని కూడా రంగంలోకి దింపారు, మీమ్స్ తయారు చేయించారు దానికి ప్రతిష్టకు సంబంధించి, భోగాపురం ప్రతిష్టకు సంబంధించి. సో దీని మీద ప్రజల్లో కూడా కొంత మిశ్రమ స్పందన వచ్చినట్టుగా కనిపిస్తోంది. విశాఖపట్నానికి అంతర్జాతీయ విమానాశ్రయము అంటే ఉత్తరాంధ్ర మొత్తానికి విమానాశ్రయం రావడం అనేది సంతోషించాల్సిన అంశమే అయినప్పటికీ విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం అనేది అందుబాటులో లేకపోవడం అనేది చాలా అడ్డంకిగా తయారైందని చెప్పి కొంతమంది మీడియా కథనాల్లో, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి చాలా దగ్గరగా ఉంటుంది. 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, అనకాపల్లికి కూడా 10 కిలోమీటర్లు ఈ దూరంలో ఉన్న దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం వెళ్ళడానికి వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. పైగా ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. దానికి ప్రత్యేకించి ఇప్పటికీ రోడ్డు మార్గం ఏర్పాటు చేయలేదు. అందువల్ల ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పి బయట వ్యక్తులు మాట్లాడటంతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా దీని మీద స్పందించారు గతంలో. అయినప్పటికీ దీన్ని మొత్తానికి ఓపెన్ చేసేసారు. సో ఇప్పుడు వచ్చిన కొత్త అంశం ఏంటంటే యూజర్ ఛార్జీలు మోత ఎక్కువగా ఉండబోతుందని చెప్పి ఒక వార్త వచ్చింది. మనకి రహదారులు నిర్మించేటప్పుడు టోల్ గేట్ ఎలా వసూలు చేస్తారో ఇప్పుడు యూజర్ ఛార్జీలను జిఎంఆర్ సంస్థ వసూలు చేసుకోవడానికి భారీ స్థాయిలో సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. సో దీని మీద కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో 1వ తేదీన దీన్ని ప్రారంభించినప్పటికీ 17వ తేదీ నుంచి మాత్రమే పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి ఈ 17 రోజులు ప్రస్తుత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచే రాకపోకలు జరుగుతాయా లేదా అనే దాని మీద ఇప్పుడు ఒక సందిగ్ధత నెలకొని ఉన్నది. అయితే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు సంబంధించి రక్షణ, అత్యవసర, అలాగే కొన్ని ప్రత్యేకించే విమానాలను మాత్రమే అక్కడికి అంగీకరిస్తారు. మిగతా విమానాలన్నీ భోగాపురం వెళ్లాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే జిఎంఆర్ సంస్థ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. సో ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఒకటి. ఇంకా అంతర్జాతీయ వార్తల విషయంలోకి వచ్చేసరికి పశ్చిమాసియా యుద్ధం ఆగిందా? అవును. ఆగలేదా? అవును. సో ఈ సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నాళ్ల పాటు అగ్రరాజ్యం అమెరికా కాల్పులను ఆపేసింది. ఆపేయడం అంటే కాల్పుల విరమణలో భాగంగా ఆపేయడం కాదు, సడన్గా దాడులు ఆపేసింది. సో దీని మీద అంతర్జాతీయ మీడియా, ముఖ్యంగా BBC, వాయిస్ ఆఫ్ అమెరికా, CNN లాంటి వార్తా సంస్థలు విపరీతమైన వార్తలు రాసుకొచ్చాయి. అమెరికా పని అయిపోయింది, ఇక అమెరికాలో ఆయుధ సంపత్తి అంతా నిండుకుంది, అందుకే అమెరికా చేతులు ఎత్తేసింది అని చెప్పి వార్తలు రావడంతో పెద్ద ఆయన కోపం వచ్చేసింది. అసలు అగ్రరాజ్యాధినేత ట్రంప్ చాలా సీరియస్ అయిపోయారు. వెంటనే మళ్ళీ సదరణం అని చెప్పి మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. సో సందట్లో సడేమియా ఇరాన్ కూడా అమెరికాకు స్థావరం ఇస్తున్న జోర్డాన్ మీద విపరీతమైన దాడులు చేసేసింది. సో మళ్ళీ యుద్ధం పుంజుకున్నట్టే అయ్యింది. ఒక కాసంత ఆగింది. అమెరికా అనేక కారణాల వల్ల ఆపిందంటే అమెరికాలో యుద్ధం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సెనేట్ దీని మీద చాలా సీరియస్ అయింది. అసలు ఈ యుద్ధానికి ఎక్కడి నుంచి మీరు ఖర్చు పెడుతున్నారు, అసలే ఆర్థికంగా దివాళా తీసిన అమెరికా దేశాన్ని మరింత తప్పుల్లోకి మీరు దింపాలనుకుంటున్నారా అని చెప్పి సెనేట్ సభ్యులు, సొంత పార్టీకి చెందిన వ్యక్తులు కూడా ట్రంప్ను ప్రశ్నించిన నేపథ్యంలో, అందుకే ఈ యుద్ధాన్ని ఆయన ఆపేశాడు అనుకున్న నేపథ్యంలో ఈ మీడియా వార్తలు చూసిన తర్వాత ఆయన సీరియస్ అయిపోయారు. మొత్తానికి మళ్ళీ ప్రారంభించారు. ఇది ఒక అంతర్జాతీయ, చాలా అంతర్జాతీయ వార్తలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫ్రాన్స్ సంబంధించి కార్చిచ్చు. మనం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం కనుక అక్కడ అడ్వెంట్కుంది కార్చిచ్చులాగా జనావాసాల్లో కూడా వచ్చేస్తుంది. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయాలు అయిపోయారు. సో అవి అగ్నికీలలు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉండేసరికి సహాయ కార్యక్రమాలు చేయడం కూడా చాలా కష్టమవుతుంది. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్లు చేస్తున్న శ్రమ ఫలించడం లేదు. ఆ కార్చిచ్చు మరింత ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అలాగే
జపాన్ సంబంధించి టెక్నాలజీకి మారుపేరుగా ఉన్న జపాన్లో భారీ భూకంపం వచ్చింది. భారీ అంటే రెక్టర్ స్కేల్ మీద 7.1 అంటే అది తీవ్రమైనది. మనలాంటి దేశంలో అలాంటి భూకంపం కానీ వస్తే లక్షల్లో జనాలు చనిపోయేవారు. అక్కడ కేవలం వందల్లో మాత్రమే ప్రాణ నష్టం కలిగినట్టుగా కనిపిస్తుంది. ఈ వార్త కూడా చాలా పెద్దదిగా మనం భావించాలి అంతర్జాతీయానికి సంబంధించి. సో మరో వార్త మన దాయాది దేశం పాకిస్తాన్కి సంబంధించింది. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉన్న స్థానిక యువకులు స్వేచ్ఛ కోసం ఉద్యమాలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇది మరింత విజృంభించడంతో పాకిస్తాన్ విచక్షణారహితంగా వాళ్ళని అణచివేసే ఆ కార్యక్రమానికి పూనుకుంది. దాదాపు జూన్ జూలై మాసాల్లో కలిపి 100 మంది దాకా యువకులు 100 మంది దాకా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి వార్తలు వస్తే భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. స్వేచ్ఛలకు సంఖ్యలు వేసి అక్కడ యువతను చంపేస్తున్నారు మాట్లాడనీయకుండా అని చెప్పి భారత్ ఖండించింది. కానీ దానికి కూడా పాకిస్తాన్ మళ్ళా ఖండించింది. జన్జీని చెప్తూ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. సో ఇది కూడా ఒకానొక వార్తగా మనం భావించాలి. ఇది మనం ఈ వీడియో చేసే నాటికి తాజాగా ఉన్న వార్తలు. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తాంశాలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.